ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి యొక్క ఫిబ్రవరి మాస ఫలితాలు కనుక చూసుకుంటే ఈ మాసంలో మీకు విశ్వాసం అనేటువంటి చాలా ఎక్కువగా బలపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే మీరు మీ తండ్రి గారి నుంచి ఎక్కువగా ఇన్స్పిరేషన్ అయ్యి వారి దగ్గర నుంచి మార్గదర్శకం అనేటువంటిది పొందేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే మెంటల్గా పీస్ఫుల్గా ఉండేటువంటి అవకాశం, మెంటల్గా హ్యాపీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఏ విధంగా అయితే ఎవరి వల్ల ఇబ్బంది పడ్డారో, ఎటువంటి మానసికంగా ఇబ్బందులు పడ్డారో ఆ మానసిక ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. కెరియర్ పరంగా కూడా చూసుకున్నా సరే ఈ నెల చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు అనేటువంటి ఎక్కువగా పొందుతారండి. ఎవరైనా సరే అంతకుముందు ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగుండేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంబంధాలు అనేటువంటివి చాలా మెరుగుపడేటువంటి అవకాశం కనిపిస్తుందండి. సమాజంలో కీర్తి గౌరవం అనేటువంటివి పెరుగుతాయి. అలానే మతపరమైనటువంటి కార్యకలాపాల మీద ప్రత్యేకమైనటువంటి ఆసక్తి అనేటువంటి కనపరుస్తారండి. యోగా, మెడిటేషన్ లాంటి వాటిలో కూడా మీరు జాయిన్ అయ్యేటువంటి అవకాశం, వాటిలో శ్రద్ధ ఆసక్తి అనేటువంటివి ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుందండి. అలానే నెల ద్వితీయార్థంలో కొద్దిగా పని ఒత్తిడి అనేటువంటి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందండి. మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క సహనానికి పరీక్ష పెట్టేటువంటి విధంగా పని ఒత్తిడి అనేటువంటిది పెంచడం, లేదంటే మీకు మీరు నిరూపించుకోవాల్సినటువంటి విషయాలు అనేటువంటివి ఏర్పడటం ద్వారా మీరు అనవసరమైనటువంటి మల్టీ టాస్కింగ్లు అనేటువంటివి తల మీదకి వేసుకొని అతి తక్కువ సమయంలో ఎక్కువ పని ఒత్తిడి అనేటువంటివి లోను కావాల్సినటువంటి అవకాశం అనేటువంటిది కనిపిస్తుందండి. అలానే షేర్ మార్కెట్ నుంచి కూడా మంచి లాభాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది 3వ వారం తర్వాత. సో ఎవరైనా సరే ఒకప్పుడు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇది వర్తిస్తుందండి. అలానే ఈ నెలలో చాలా అంటే చాలా విశ్రాంతి అనేటువంటిది ఎక్కువగా తీసుకోవాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి మీకు కలుగుతుందండి. నెల మొదటి వారంలో మీ యొక్క వర్క్ స్పేస్లో మీకు శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీ మాట తీరు సరిగ్గా లేక దురుసు మాట తీరు ద్వారా, అలానే మీకు ఎదుటి వాడిని అవగాహన లోపం వల్ల శత్రువులు ఏర్పడటం మొదటిది. రెండవది, మీరు తీసుకునేటువంటి వర్క్ ప్రెషర్ వల్ల పై వాళ్ళ నుంచి మీకు ఎక్కడ మంచి గుర్తింపు లభిస్తుందో అనేటువంటి దానివల్ల సహోద్యోగుల వల్ల మరికొంతమంది శత్రువులకు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం మాట తీరనేటువంటిది మార్చుకోవడం ద్వారా కొంత శత్రువులు తగ్గించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలానే 2వ వారంలో మీ యొక్క తండ్రి గురించి ఆందోళన అనేటువంటిది ఎక్కువగా ఆందోళన పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. అనవసరమైనటువంటి పని భారం ఎక్కువగా ఉంటుంది. గర్భాశయ నొప్పులు అనేటువంటి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆస్తి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్య సమస్యలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కదా అని చెప్పేసి వాటిల్ని వదిలేయటం ద్వారా మా భవిష్యత్తులో ఈ చిన్నవే దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలుగా తలెత్తేటువంటి అవకాశం ఏర్పడుతుందండి. అలానే వైవాహిక జీవితం కూడా అసలు చెప్పుకోదగినటువంటి విధంగా ఉండదండి. పార్ట్నర్స్ మధ్య సంబంధాలు అనేటువంటివి చెడిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ పార్ట్నర్తో లైఫ్ అనేటువంటిది కొంచెం చేదు అనుభవమే ఏర్పడుతుందండి. కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా కోపం ప్రదర్శించద్దు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా కోపం ప్రదర్శించేటువంటి రోజులు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. రోజువారీ ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ప్రిడిక్షన్ అనేటువంటిది చెప్పేది దానికి సంబంధించినటువంటి పరిష్కారాల కోసం మీరు ఎదురు చూస్తారని. ఎందుకంటే ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా పెరుగుతున్నాయని చెప్పినప్పుడు ఆ ఖర్చు అనేటువంటిది అనవసరమైనటువంటి ఖర్చు అనేటువంటిది తగ్గించుకోవటం, అలానే ఖర్చుకి తగినటువంటి విధంగా ఆదాయ మార్గాలు అనేటువంటివి పెంపొందించుకోవటం అనేటువంటిది మీరు చేయవలసినటువంటి పని అండి. అలానే ఇక పరిహారం కనుక చూసుకుంటే మీరు ప్రతి మంగళవారం కూడా మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదక్షిణాలు చేయటం, అలానే దానికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా అనేటువంటివి 11 సార్లు పఠించడం అనేటువంటిది శుభప్రదంగా ఉంటుందండి. ప్రతి మంగళవారం కూడా కనీసం ఒక 3 నుంచి మినిమం 3కి
టిఫిన్ దానం చేయడం కానివ్వండి, లేదంటే భోజనం పెట్టడం కానివ్వండి, ఇటువంటివి చేసేటువంటి ప్రయత్నం చేయండి, చాలా శుభప్రదంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.